బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సంపుటి 7, పుస్తకం 64. కుటుంబాన్ని పోషించడం. సంచిక 263. అబూ మసూద్ అల్ అన్సారీ గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఒక ముస్లిం అల్లా ప్రతిఫలాన్ని పొందాలనే ఉద్దేశంతో తన కుటుంబంపై ఏదైనా ఖర్చు చేస్తే అది అతనికి సదకాగా పరిగణించబడుతుంది. సంచిక 264. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అల్లా ఇలా అన్నారు, ఓ ఆదాం కుమారా, నువ్వు ఖర్చు చేయి, నేను నీపై ఖర్చు చేస్తాను. సంచిక 265. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక వితంతువును లేదా ఒక పేద వ్యక్తిని చూసుకునేవాడు అల్లా మార్గం కోసం పోరాడే ముజాహిద్ లాంటివాడు, లేదా రాత్రంతా నమాజ్ చేసి పగలంతా ఉపవాసం ఉండేవాడి లాంటివారు. సంఖ్య 266. సాద్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం: నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో నన్ను సందర్శించారు. నేను ఆయనతో నాకు ఆస్తి ఉంది, నా ఆస్తి మొత్తాన్ని అల్లా మార్గంలో వీలునామాగా రాయవచ్చా అని అడిగాను. ఆయన లేదు అన్నారు. నేను దానిలో సొగమా అని అడిగాను. ఆయన లేదు అన్నారు. నేను దానిలో 3వ వంతు అని అడిగాను. ఆయన 3వ వంతు సరే, అయినా అది ఇంకా చాలా ఎక్కువ, ఎందుకంటే నీ వారసులను పేదలుగా మరియు ఇతరులను భిక్షాటన చేసుకునేలా వదిలివేయడం కంటే వారిని సంపన్నులుగా వదిలివేయడం మేలు. నువ్వు ఖర్చు చేసేది ఏదైనా నీకు సదకాగా పరిగణించబడుతుంది. నీ భార్య నోటిలో పెట్టే ముద్ద అన్నం కూడా ఏదైనా అల్లా నిన్ను కోలుకునేలా చేయవచ్చు. తద్వారా కొంతమంది నీ వల్ల ప్రయోజనం పొందవచ్చు మరియు మరికొందరు నీ వల్ల నష్టపోవచ్చు. సంఖ్య 267. అల్ అమాష్ గారి కథనం. సంచిక 268. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: అత్యుత్తమమైన దానం ఏమిటంటే ఒక వ్యక్తి సంపన్నుడుగా ఉన్నప్పుడు చేసే దానం. తీసుకునే చేతి కంటే ఇచ్చేతియే శ్రేష్టమైనది. మరియు మీరు మొదటగా మీపై ఆధారపడి జీవించే వారి పోషణతోనే ప్రారంభించాలి. భార్య ఇలా అంటుంది: నువ్వు నాకు ఆహారం సమకూర్చాలి, లేదంటే నన్ను విడాకులిచ్చి వదిలేయాలి. బానిస ఇలా అంటాడు: నాకు ఆహారం ఇవ్వు, నా సేవను పొందు. కుమారుడు అంటారు: నాకు ఆహారం ఇవ్వు, నన్ను ఎవరికి వదిలివేస్తావు. ప్రజలు అడుగుతారు: ఓ అబూ హురైరా, ఈ మాటలను మీరు అల్లా దూత నుండి విన్నారా? ఆయన ఇలా బదిలిచ్చారు: కాదు, ఇది నా సొంత అభిప్రాయం. ఇది మీరు ప్రవక్త నుంచి విన్నారా అని అడిగితే ఆయన ఇలా బదిలిచ్చారు: కాదు, ఇది నా సొంత అభిప్రాయం. సంఖ్య 269. అబూ హురైరా గారు ఉల్లేఖించినది అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించినది: అల్లా దూత ఇలా అన్నారు, అత్యుత్తమమైన దానం ఏమిటంటే మీరు సంపన్నులుగా ఉన్నప్పుడే చేసే దానం, మరియు మీరు మొదటగా మీపై ఆధారపడి జీవించే వారి పోషణతోనే ప్రారంభించాలి. సంఖ్య 270. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించినది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ అన్ నదీర్ తోటలోని ఖర్జూరాలను విక్రయించి తన కుటుంబానికి 1 సంవత్సరం పాటు సరిపడేంత ఆహారాన్ని నిల్వ చేసేవారు. సంఖ్య 271. మాలిక్ బిన్ ఔస్ బిన్ అల్ హదతాన్ ఉల్లేఖించినది: ఒకసారి నేను ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారిని సందర్శించడానికి బయలుదేరాను. నేను ఆయనతో అక్కడ కూర్చొని ఉండగా ఆయన ద్వారపాలకుడు ఎర్పా వచ్చి, ఉస్మాన్, అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్, అజ్జుబైర్ మరియు సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు తఆలా అన్హుములు మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నారు అని పలికారు. దానికి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు సరే అని అన్నారు. దాంతో ఆయన వారిని లోపలికి అనుమతించారు. వారు ప్రవేశించి సలాం చేసి కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఎర్పా రజియల్లాహు తఆలా అన్హు గారు మళ్ళీ వచ్చి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుతో, నేను అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుమాలను లోపలికి అనుమతించమంటారా అని అడిగారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు సరే అని అన్నారు. ఆయన వారిని లోపలికి అనుమతించారు. వారు ప్రవేశించి సలాం చేసి కూర్చున్నారు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఓ విశ్వాసుల నాయకుడా, నాకు ఈయనకు మధ్య న్యాయ నిర్ణయం చేయండి. ఆ బృందం ఉస్మాన్ మరియు ఆయన సహచరులు సాద్ రజియల్లాహు తఆలా అన్హుమాలు కూడా, ఓ అమీరుల్ మోమినీన్, వీరి మధ్య న్యాయ నిర్ణయం చేసి ఒకరి నుండి మరొకరికి విముక్తి కల్పించండి అని కోరారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఆగండి, ఆ అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎవరి అనుమతితో అయితే ఆకాశం మరియు భూమి నిలబడి ఉన్నాయో, అల్లా ప్రవక్త ఇలా అన్నారని మీకు తెలుసా? మేము ప్రవక్తలు మా వారసులకు ఏమి వారసత్వంగా వదిలిపెట్టాము. మేము వదిలిపెట్టినదంతా దాన ధర్మాలకే చెందుతుంది. కానీ అల్లా ప్రవక్త తనను గురించి ఉద్దేశించి అన్నారని మీకు తెలుసా? ఆ బృందం ఆయన అలాగే చెప్పారు అని బదులిచ్చింది. అప్పుడు ఉమర్ మరియు అలీ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హుల వైపు తిరిగి, ఆ అల్లా సాక్షిగా నేను మీ ఇద్దరిని వేడుకుంటున్నాను, అల్లా ప్రవక్త అలా అన్నారని మీకు తెలుసా అని అడిగారు. వారు అవును అని బదిలిచ్చారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడతాను, వినండి. ఈ సంపదలో
యుద్ధంలో లభించే సొత్తులో కొంత భాగాన్ని అల్లా ప్రవక్తకు ప్రత్యేకంగా అనుగ్రహించారు. దీనిని ఆయన మరెవరికీ ఇయ్యలేదు. మరియు అల్లా ఇలా సెలవిచ్చారు, మరియు అల్లా తన ప్రవక్తకు యుద్ధం లేకుండా లభించిన సొత్తుపై పైగా వారిపై నుండి ఏది అనుగ్రహించారో దానికోసం మీరు గుర్రాలతో కానీ ఒంటెలతో కానీ ఎటువంటి దండయాత్ర చేయలేదు. నిశ్చయంగా అల్లా సమస్త విషయాలపై శక్తివంతుడు. సూరా హష్రులో 6వ ఆయత్. కాబట్టి ఈ సంపద అల్లా ప్రవక్తకు ప్రత్యేకంగా ప్రసాదించబడింది. కానీ అల్లా సాక్షిగా చెబుతున్నాను, ఆయన దానిని మీ నుండి దాచిపెట్టలేదు. అలాగే తన కోసం దాచుకొని మిమ్మల్ని దాని నుండి వంచలేదు. దానంతటినీ ఆయన మీకు పంపిణీ చేశారు. చివరకు అందులో కేవలం ఇది మాత్రమే మిగిలింది. ఆ ఆస్తి నుండి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుటుంబం యొక్క వార్షిక అవసరాలను తీర్చేవారు. ఇక మిగిలిన దాన్ని అల్లా ఆస్తి అంటే జకాత్ ఆదాయం ఏ మార్గాల్లో ఖర్చు చేయబడేదో ఆ మార్గాల్లో ఖర్చు చేసేవారు. అల్లా ప్రవక్త తన జీవితకాలం అంతటిలోనూ ఇదే విధంగా వివరించారు. ఇప్పుడు నేను అల్లా సాక్షిగా మిమ్మల్ని వేడుతున్నాను, మీకు ఈ విషయం తెలుసా? వారు అవును అని బదిలిచ్చారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు, అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలతో ఇలా అన్నారు, నేను అల్లా సాక్షిగా మీ ఇద్దరిని వేడుతున్నాను, మీ ఇద్దరికీ ఈ విషయం తెలుసా? వారు అవును అని బదిలిచ్చారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా జోడించారు, అల్లా తన ప్రవక్తను తన వద్దకు తీసుకున్నప్పుడు అంటే ఆయన మరణించినప్పుడు అబూ బకర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నేను అల్లా ప్రవక్తకు వారసుడిని, ఖలీఫాను, కాబట్టి ఆయన ఆస్తి బాధ్యతను స్వీకరించి అల్లా ప్రవక్త దానితో ఏ విధంగా వివరించేవారో ఆయన కూడా అదే విధంగా వివరించారు. ఆ సమయంలో మీ ఇద్దరికీ ఈ విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు అలీ మరియు అబ్బాసుల వైపు తిరిగి ఇలా అన్నారు, మీరిద్దరూ అబూబకర్ రజియల్లాహు అన్హు గురించి రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ అల్లాహకు తెలుసు, ఆయన నిజాయితీపరుడు, చిత్తశుద్ధి గలవాడు, దైవభీతి గలవాడు మరియు ఆ విషయంలో సరైన మార్గంలో నడిచిన వారు. ఆ తర్వాత అల్లాహ్ అబూబకర్ను మరణింపజేశారు. అప్పుడు నేను ఇలా అన్నాను, నేను అల్లా ప్రవక్తకు మరియు అబూబకర్ రజియల్లాహు అన్హుకు వారసుడిని, కాబట్టి నా పాలనలో మొదటి 2 సంవత్సరాల పాటు ఈ ఆస్తిని నా అధీనంలో ఉంచుకున్నాను. అల్లా ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు దీనితో ఏ విధంగా వివరించేవారో నేను కూడా అదే విధంగా వివరించాను. ఆ తర్వాత మీరిద్దరు అలీ మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హుమాలు ఒకే విధమైన వాదనతో ఒకే విధమైన సమస్యని తీసుకొని నా వద్దకు వచ్చారు. ఓ అబ్బాస్, నీ సోదరుని కుమారుని వారసత్వ ఆస్తిలో నీ వాటాను కోరుతూ నువ్వు నా వద్దకు వచ్చావు. అలాగే ఆయన తన భార్య తండ్రి వారసత్వ ఆస్తిలో తన భార్య వాటాను కోరుతూ నా వద్దకు వచ్చారు. కాబట్టి నేను మీతో ఇలా అన్నాను, మీరు కోరుకుంటే ఈ ఆస్తిని మీకు అప్పగిస్తాను, కానీ ఒక షరతు మీద. అదేమిటంటే అల్లా ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు ఎలాగైతే దీన్ని నిర్వహించారో మరియు నా పాలన ప్రారంభమైనప్పటి నుండి నేను ఎలాగైతే దీనిని నిర్వహించానో మీరు కూడా అదే విధంగా అల్లా ముందు నాకు వాగ్దానం చేయాలి, లేకపోతే మీరు దీని గురించి నాతో మాట్లాడకూడదు. అప్పుడు మీరిద్దరూ ఈ షరతు మీద ఈ ఆస్తిని మాకు అప్పగించండి అన్నారు. మరియు ఆ షరతు మీదే నేను దానిని అప్పగించాను. అల్లా సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, నేను దానిని వారికి ఆ షరతు మీదే అప్పగించానా అని అడిగారు. ఆ బృందం అవును అని చెప్పింది. అప్పుడు ఉమర్ అలీ రజియల్లాహు అన్హు మరియు అబ్బాస్ రజియల్లాహు అన్హు వాళ్ళ వైపు తిరిగి, అల్లా సాక్షిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, నేను దానిని మీ ఇద్దరికి ఆ షరతు మీదే అప్పగించానా అని అడిగారు. వారిద్దరూ అవును అని చెప్పారు. ఉమర్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, ఇప్పుడు నేను మీకు దీనికి భిన్నమైన నిర్ణయం ఇవ్వాలా? ఆయన సాక్షిగా ఎవరి అనుమతి ఆజ్ఞ వలన ఆకాశాలు మరియు భూమి స్థిరంగా నిలిచి ఉన్నాయో అంతిమ గడియ వచ్చే వరకు నేను దీనికి భిన్నమైన నిర్ణయం ఇవ్వను. కానీ మీరు దానిని ఆస్తిని నిర్వహించలేకపోతే దానిని నాకు తిరిగి ఇచ్చేయండి. మీ తరపున నేను దానిని చూసుకుంటాను. సంఖ్య 272. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. హింద్ బింత్ ఉద్బా రజియల్లాహు అన్హా గారు వచ్చి ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, అబూ సుఫియాన్ ఒక పిసినారి, కాబట్టి అతని ఆస్తి నుండి మా పిల్లలకు ఆహారం పెట్టడం నా పాపమా? అల్లా ప్రవక్త ఇలా అన్నారు, కాదు, మీ అవసరాల కోసం న్యాయమైనది మరియు సహేతుకమైనది తీసుకుంటే తప్ప. సంఖ్య 273. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, భార్య తన భర్త అనుమతి లేకుండా అతని ఆస్తిలో నుంచి ఏదైనా దానం చేస్తే అతనికి ప్రతిఫలంలో సగం లభిస్తుంది. సంఖ్య 274. అలీ గారి కథనం ప్రకారం ఫాతిమా తన చేతిపై రాతి తిరగలి దుష్ప్రభావం గురించి ఫిర్యాదు చేస్తూ ప్రవక్త వద్దకు వెళ్ళింది. ప్రవక్త కొందరు బానిస స్త్రీలను స్వీకరించారని ఆమె విన్నది, కానీ ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆయన కనిపించలేదు. అందువల్ల ఆమె తన సమస్యను ఆయిషా రజియల్లాహు అన్హాతో చెప్పింది. ప్రవక్త వచ్చినప్పుడు ఆయిషా ఆయనకు ఆ విషయం తెలియజేసింది. అలీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, మేము పడుకున్న తర్వాత ప్రవక్త మా వద్దకు వచ్చారు. ఆయన రాకతో మేము లేవాలనుకున్నాము, కానీ ఆయన మీరు ఉన్న చోటే ఉండండి అన్నారు. తర్వాత ఆయన వచ్చి ఆమెకు మధ్య కూర్చున్నారు.
ఆయన పాదాల చల్లదనం నా పొత్తి కడుపుపై నాకు తగిలింది. ఆయన ఇలా అన్నారు, మీరు కోరిన దానికంటే ఉత్తమమైన దానిని నేను మీకు సూచించనా? మీరు పడుకునేటప్పుడు సుబహానల్లా 33 సార్లు, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు పఠించండి. ఎందుకంటే అది మీకు ఒక సేవకుడి కంటే ఉత్తమమైనది. సంఖ్య 275. అలీ బిన్ అబీ తాలిబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఫాతిమా ఒక సేవకుడిని కోరుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చారు. ఆయన ఇలా అన్నారు, దానికంటే ఉత్తమమైన దానిని నేను మీకు తెలియజేయనా? మీరు పడుకునేటప్పుడు సుబహానల్లా 33 సార్లు, అల్హమ్దులిల్లా 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు పఠించండి. అందరూ ఇలా అన్నారు. అప్పటి నుండి నేను దానిని పఠించడం ఎప్పుడూ మానలేదు. ఒకరు అడిగారు, సిఫిన్ యుద్ధం జరిగిన రాత్రి కూడానా? ఆయన అన్నారు, లేదు, సిఫిన్ యుద్ధం జరిగిన రాత్రి కూడా. సంఖ్య 276. అల్ అస్వద్ బిన్ యజీద్ రజల్లాహు అన్హు గారి కథనం. నేను ఆయిషా రజల్లాహు అన్హును అడిగాను, ప్రవక్త గారి ఇంట్లో ఏమి చేసేవారు? ఆమె అన్నారు, ఆయన తన కుటుంబం కోసం పని చేసేవారు మరియు అజాన్ నమాజ్ కోసం పిలుపునప్పుడు ఆయన బయటికి వెళ్ళేవారు. సంఖ్య 277. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. హింద్ బిన్తు ఉద్బా రజల్లాహు అన్హా గారు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, అబూ సుఫియాన్ ఒక పిసినారి మరియు అతను నాకు మరియు నా పిల్లలకు సరిపడినంత డబ్బు ఇవ్వడు. అతనికి తెలియకుండా నేను అతని ఆస్తిని తీసుకోవచ్చా అని అడగగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీకు మరియు మీ పిల్లలకు సరిపడినంత తీసుకోండి మరియు ఆ మొత్తం న్యాయబద్ధంగా మరియు సహేతుకంగా ఉండాలి. హదీస్ 278. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒంటెలపై స్వారీ చేసే వారిలో ఉత్తమ స్త్రీలు ఖురైష్ తెగకు చెందిన స్త్రీలే. మరో కథకుడు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఖురైష్ తెగకు చెందిన స్త్రీలలో సత్పురుషులు ఎవరంటే వారు తమ పిల్లల పట్ల దయగా ఉంటూ తమ భర్త ఆస్తిని జాగ్రత్తగా చూసుకుంటారు. సంఖ్య 279. అలీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ఒక పట్టు సూట్ ఇచ్చారు. నేను దానిని ధరించాను. కానీ ఆయన ముఖంలో కోపాన్ని గమనించి నేను దానిని కత్తిరించి నా కుటుంబ స్త్రీలకు పంచిపెట్టాను. సంఖ్య 280. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా నాన్నగారు మరణించి 7 లేదా 9 మంది ఆడపిల్లలను విడిచిపెట్టారు. నేను ఒక వయసు మళ్ళిన స్త్రీని వివాహం చేసుకున్నాను. అల్లా ప్రవక్త నాతో, ఓ జాబిర్, నీకు పెళ్ళైందా అని అడిగారు. నేను అవును అన్నాను. ఆయన కన్యనా లేక వయసు మళ్ళిన స్త్రీనా అని అడిగాను. నేను ఒక గృహిణి అని బదిలిచ్చాను. ఆయన, ఒక కన్యను ఎందుకు చేసుకోకూడదు? అప్పుడు ఆమె నీతో ఆడుకోవచ్చు కదా, నువ్వు ఆమెను అలరించవచ్చు, ఆమె నిన్ను అలరించవచ్చు అన్నారు. నేను, మా నాన్న అబ్దుల్లా చనిపోయి ఆడపిల్లలను వదిలి వెళ్ళారు, అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఒక గృహిణిని పెళ్లి చేసుకున్నాను, ఆమె వారిని చూసుకుంటుందని అన్నాను. దానికి ఆయన, అల్లా నిన్ను దీవించుగాక, లేదా అది మంచిది అన్నారు. సంఖ్య 281. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి, నేను సర్వనాశనమయ్యాను అన్నారు. ప్రవక్త ఎందుకు అని అడిగారు. అతను, నేను రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు నా భార్యతో సంభోగించాను అన్నారు. ప్రవక్త అతనితో, ప్రాయశ్చిత్తంగా ఒక బానిసను మన్నించు అన్నారు. నేను దాన్ని భరించలేను అని బదిలిచ్చారు. ప్రవక్త గారు, అయితే వరుసగా 2 నెలలు ఉపవాసం ఉండు అన్నారు. అయితే నా వల్ల కాదు అన్నారు. ప్రవక్త గారు, అయితే 60 మంది పేదలకు భోజనం పెట్టు అన్నారు. అతను, నాకు దానితో పని లేదు అన్నారు. ఇంతలో ఖర్జూర పండ్లతో నిండిన ఒక బుట్టను ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చారు. ఆయన ప్రశ్న అడిగిన వాడు ఎక్కడా అని అడిగారు. ఆ వ్యక్తి, నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. ప్రవక్త గారు అతనితో, ఈ ఖర్జూర పండ్ల బుట్టను దానంగా పాప పరిహారంగా ఇచ్చేయన్నారు. అతను, ఓ అల్లా ప్రవక్త, నేను దీనిని నాకన్నా పేదవారికి ఇవ్వాలా? సత్యాన్ని ఇచ్చి నిన్ను పంపిన ఆయన సాక్షిగా మదీనాలోని ఆ 2 పర్వతాల మధ్య నాకన్నా పేద కుటుంబం మరొకటి లేదు అన్నారు. ప్రవక్త గారు తన దవడపళ్లను కనిపించేంతగా నవ్వారు. ఆ తర్వాత ఆయన, అయితే దీనిని తీసుకో అన్నారు. సంఖ్య 282. ఉమ్మే సలమా రజియల్లాహు అన్హు గారి కథనం. నేను ఇలా అన్నాను, ఓ ప్రవక్త, నేను అబూ సలమా పిల్లల మీద ఖర్చు చేసి వారిని అలా అంటే పేదలుగా వదిలివేయకుండా నా సొంత పిల్లల చూసుకుంటే నాకు పరలోకంలో ప్రతిఫలం లభిస్తుందా? అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, అవును, నువ్వు వారి మీద ఖర్చు చేసే దానికి నీకు ప్రతిఫలం లభిస్తుంది. సంఖ్య 283. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. హింద్ బిన్త్ ఉద్బా గారు ఇలా అన్నారు, ఓ అల్లా ప్రవక్త, అబూ సుఫియాన్ ఒక పిసినారి. మరియు నా పిల్లల అవసరాలకు సరిపడా అతని ఆస్తి నుండి నేను తీసుకుంటే ఏమైనా నష్టం ఉందా? దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, నీ అవసరాలకు తగినట్లుగా సహేతుకమైన పద్ధతిలో తీసుకో. సంఖ్య 284. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అప్పుల్లో ఉన్న ఒక మృతుడిని అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చారు. అతను తన అప్పులు తీర్చేవాడికి ఏమైనా వదిలి వెళ్ళారా అని అడిగేవారు.
ఒకవేళ అతను తన అప్పులు తీర్చడానికి ఏమైనా వదిలి వెళ్ళాడని తెలిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని కోసం అంత్యక్రియల ప్రార్థన చేసేవారు. లేకపోతే అతను అక్కడ ఉన్న ముస్లింలతో ఇలా అనేవారు, మీ స్నేహితునికి అంత్యక్రియల ప్రార్థన చేయండి. కానీ అల్లాహ్ ప్రవక్తకు ఆయన దండయాత్రలో విజయం సాధించడానికి సహాయం చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు, నేను విశ్వాసుల కంటే వారికి దగ్గరగా ఉన్నాను. కాబట్టి విశ్వాసులలో ఎవరైనా అప్పులో మరణిస్తే నేను దానిని తీరుస్తాను. కానీ అతను సంపదను విడిచిపెడితే అది అతని వారసులకు చెందుతుంది. సంఖ్య 285. ఉమ్మే హబీబా గారి కథనం ప్రకారం నేను ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, మీరు అబూ సుఫియాన్ కుమార్తె అయిన నా సోదరిని వివాహం చేసుకుంటారా? ప్రవక్త ఇలా అన్నారు, నీకు అది ఇష్టమా? నేను ఇలా అన్నాను, అవును, ఎందుకంటే నేను మీకు ఉన్న ఏకైక భార్యను కాదు, మరియు నాతో పాటు మంచిని పంచుకోవడానికి నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి నా సోదరి. ఆయన ఇలా అన్నారు, అది నాకు ధర్మసమ్మతం కాదు. నేను ఇలా అన్నాను, ఓ అల్లా ప్రవక్త, మీరు అబూ సలామా కుమార్తె అయిన దుర్రా రజల్లాహు అన్హాను వివాహం చేసుకోవాలనుకుంటున్నారని మేము విన్నాము. అతను అన్నారు, మీ ఉద్దేశం ఉమ్మే సలమా కుమార్తెనా? నేను అవును అన్నాను. అతను అన్నారు, ఆమె నా సవతి కుమార్తె కాకపోయినా ఆమె నాకు నిషిద్ధం, ఎందుకంటే ఆమె నా పెంపుడు మేనకోడలు. తువైబా నాకు మరియు అబూ సలామాకు పాలిచ్చింది. కాబట్టి మీరు మీ కుమార్తెలను, మీ సోదరిమణులను నాకు పరిచయం చేయకూడదు. ఉర్సా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం తువైబా ఒకప్పుడు బానిసగా ఉండేది. ఆమెకు అబూ లహబ్ విముక్తి కల్పించారు.